తేనెటీగల సహాయం. పూర్వం ఒకప్పుడు జావా దేశాన్ని యోగదత్తుడనే రాజు పరిపాలించేవాడు. అతనికి సుమతి అనే చక్కటి చుక్కలాంటి కూతురు ఉండేది. ఆ పిల్ల అందం దేశ దేశాల్లో పేరు మోగిపోయింది. ఎంతో మంది రాజులు, రాజకుమారులు ఆ పిల్లను పెళ్లి చేసుకోవాలని చూస్తుండేవాళ్ళు. వాళ్ళల్లో సింహల దేశపు రాజకుమారుడు సింహకేతువు ఒకడు. అతను పెద్ద సైన్యాన్ని పోగు చేసి పెద్ద పెద్ద ఓడలలో జావా దేశం మీదకి దండెత్తాడు. యోగదత్తుడికి ఈ సంగతి తెలిసింది. అతని మంత్రులు, సామంతులు యుద్ధం చేసి సింహకేతువుని జావాలో కాలు పెట్టకుండానే పారదోలదామన్నారు. కానీ యోగదత్తుడు ఒప్పుకోలేదు. రాజులు యుద్ధం చేయటం వల్ల ప్రజలకు మంచిది కాదు. ఏ రాజు ఓడిపోయినా నష్టపడేది ప్రజలే. కాబట్టి అతన్నే ఈ ప్రజల్ని ఏలనిద్దాం. నేను నా భార్యను, పిల్లను తీసుకొని అడవిలోకి పోయి ఉంటాను అన్నాడు. యోగదత్తుడు అడవికి వెళ్ళిపోయాడు. మంత్రులు, సామంతులు, ప్రజలు అతనితో కూడా అడవికి వెళ్ళారు. సింహకేతువు జావాలో దిగాడు. అక్కడ అతనికి ఒక్క నరమానవుడు కనిపించలేదు. యోగదత్తుడు ఎక్కడ ఉన్నది అతనికి జాడ చెప్పేవాళ్లే లేరు. యోగదత్తుడు అడవికి పోయి అక్కడ ఒక గుహలో భార్య బిడ్డలతో ఉండసాగాడు.